హైదరాబాదీ పోరోడంట మర్ఫా కుట్రా తమ్ముడు అరే గల్లీ నిండా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎడిగా అంటే బెకినం వెళ్తున్నా. అక్కడ షిఫ్ట్ వచ్చేసి ఇవాళ అక్కడ ఉంది. సో నేను వచ్చిన ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిన. అయితే నిన్న ఏమైందంటే సేమ్ నిన్న కూడా అక్కడనే పోయిన షిఫ్ట్కి. నా ఓస్టర్ కార్డ్ అన్నది మిస్ అయిపోయింది. అది ఏడ మిస్ అయిందో అర్థం కాలేదు. మీకు ట్రాంప్ అనేది ఎప్పుడు చూపడలేదా? ఇట్లా రోడ్ మీదనే వీటిలోనే ట్రాంప్ అంటారు. రోడ్ మీదనే ట్రైన్ ఉంటుంది. ఇట్లా ఇప్పుడైతే ఇది వర్కింగ్లో లేదు, స్ట్రైక్ ఉంది. ఈ ట్రాంప్ అనేది ఇట్లనే రోడ్ మీద పోతుంది. రోడ్ మధ్యలో అంటే ఒక సైడ్కి ఇలా మొత్తం ఇలా లైన్ ఉంటుంది. దీనికి ఒక లైన్ అనేది సపరేట్ లైన్ ఉంటుంది. అది దీన్ని ట్రాంప్ అంటారు ఇక్కడ. ఇక ఓస్టర్ కార్డ్ అయితే నిన్న మిస్ అయిపోయింది. అది ఎట్లా మిస్ అయిందో నాకు అర్థం కాలేదు అసలు. అంటే పాకెట్లో అనేది పెట్టుకుంటే పాకెట్లో పెట్టుకున్నప్పుడు మిస్ అయిపోయింది. ఇక పడ్డప్పుడు ఎవరైనా చూసిరా చూడలేదా అర్థం కాలేదు. దానిలో ఏంటంటే హిస్టరీ ఉంటుంది. ఇక ఎక్కడ ట్యాపింగ్ చేసినా కూడా మనకి అర్థమైపోతుంది. దానిలో హిస్టరీ అనేది చూసుకోవచ్చు. నేను ఎప్పుడు చూడలేదు. ఇవాళ అయితే హిస్టరీ అయితే ఏమి అనిపిస్తలేదు. సో అంటే ఇవాళది రేపు అప్డేట్ అవుతుంది అనుకుంటా. నిన్నటిది అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఎవరైనా కావాలని తీసుకుంటే వాళ్ళు ఈజీగా దొరికిపోతారు, ఎవరు తీసుకోరు. ఇక రేపు చూసి అయితే మళ్ళీ కార్డ్ అనేది రిప్లేస్మెంట్ అనేది పెట్టాలి. రిప్లేస్మెంట్ పెట్టడానికి ఒకవేళ మీ దగ్గర ఓస్టర్ కార్డ్ ఉందనుకో, అంటే నాకు అక్కడ ఉన్నది స్టూడెంట్ ఓస్టర్ కార్డ్. అది ఆల్రెడీ రీఛార్జ్ అనేది చేసిన. 67 అంటే 66.50 పౌండ్స్, 66.50 పౌండ్స్. అది రీఛార్జ్ అయ్యే ఉంది ఆల్రెడీ. అది వచ్చేసి 13th వరకు ఉంది. కానీ అది పోయింది కదా, నేను మళ్ళీ రిప్లేస్మెంట్ అనేది పెట్టినాను అనుకో, దానికి ఎంత ఛార్జెస్ అంటే 10 పౌండ్స్ అవుతుంది. 10 పౌండ్స్ మనం పే చేస్తే మళ్ళీ మనకి కొత్త ఓస్టర్ కార్డ్ అనేది వస్తుంది. కానీ అది 5 వర్కింగ్ డేస్లో వస్తుంది. 5 వర్కింగ్ డేస్ వరకు మనం వాడడం కదా, దానికి మళ్ళీ అది డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా అంటే అట్లా ఏముండదు, చేయరు. సరే ఇవాళ అయితే చూద్దాం. ఇవాళ అయితే ఇంకా నేను పెట్టలే. రేపు చూసి హిస్టరీలో ఏమైనా వస్తే, ఒకవేళ అక్కడ నేను వర్క్ చేసిన కాడ వాళ్ళకి ఎవరికైనా దొరికినా కూడా ఇప్పుడు నైట్ ఇస్తారా అని నేను ఇంకా రిప్లేస్మెంట్ అని పెట్టలేదు. ఎందుకు మళ్ళీ వేస్ట్ అని. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కూడా అది రేపు అప్డేట్ అవుతుంది కదా, ట్రావెల్ ఇక్కడ ట్యాప్ ఇచ్చారు ఏందని అర్థమవుతుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది. నేను ఇంకా పెట్టలేదు. రేపు పెడదాం. రేపు పెడితే మళ్ళీ 5 వర్కింగ్ డేస్లో వస్తుంది. ఇంకా ఏంటంటే చాలామంది ఇక్కడ లండన్లో మన వాళ్ళు ఉంటారు కదా, మన వాళ్ళవి ఫోన్స్ అనేవి చాలా పోతున్నాయి. చాలా దొంగలు ఉంటారు ఇక్కడ. చాలామంది పోతున్నాయి ఇక్కడ. ఏంటంటే ఫోన్లు తీసుకొని, అంటే ఇట్లా బిగ్గర్స్ ఉంటారు కదా, అడుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లనే వస్తారు. ఇలా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు. ఏం అడుకున్న వాళ్ళకి ఉండరు, వస్తారు మెల్ల అడుగుతారు, ఫోన్ మాయం చేసుకుని చంపైపోతారు. అట్లా ఉంటుంది ఇక్కడ. బస్సులో అయినా ఎక్కడైనా సరే ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫోన్స్ ఇక్కడ ఉట్టినే దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా రాత్రిపూట కూడా ఏమైందంటే ఇలా వెళ్తుంటాం కదా, ఒకరే వెళ్ళకండి ఏడికైనా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నైట్ టైం ఒకరే పోయేటప్పుడు ఉంటారు కదా, ఇక్కడ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారా అంటే పట్టుకొని మంచిగా రైట్ మన దగ్గర ఉన్నాయి అన్నీ గుంజుకుంటారు. మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు మంచిగా గ్యాంగ్ ఒక 10 మంది ఒకటే చీకటి ఉన్న ప్లేస్లో ఉంటారు. ఆ ప్లేస్ నుండి ఇక తీసుకుని వెళ్ళిపోతారు. అందుకే జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఎందుకంటే మనం వస్తువులు పోయినా సరే ఏం కాదు, ఇచ్చేసేయండి. వాళ్ళు ఒకవేళ మీకు ఆ పరిస్థితి వచ్చిందనుకో, వాళ్ళు ఏం అడిగినా ఇచ్చేసేయండి, ఏం కాదు. ఫోన్ పోతే పోనీ, డబ్బులు పోతే పోనీ, కానీ
మనకి ఏం ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది నేను చూసినా కదా, నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఎక్స్పీరియన్స్ అని చేసారు. అట్లాంటివి చాలా ఎక్స్పీరియన్స్ అయినాయి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే చెప్పినారు. ఏంటంటే ఒక కేరళ అబ్బాయి, అతనిది ఆల్రెడీ చెప్పినా అనుకుంటా ఎప్పుడో నేను వీడియోలో, నేను మళ్ళీ చెప్తున్నా. ఏమైందంటే షిఫ్ట్ వస్తుంటే అతని దగ్గర ఫోన్ అనేది బ్యాగ్లో పెట్టుకుని నా దగ్గర ఏం లేవు అంటే అతని కొట్టి వెళ్ళిపోయారు అక్కడ నుంచి. అంటే లేనప్పుడు చెక్ చేసారు కదా, చెక్ చేస్తే ఉంటే వెళ్ళిపోవచ్చు కదా, లేదు కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉంటాయి. నైట్ టైం మీరు బయటకు రాకండి. ఇక ఇప్పుడైతే సమ్మర్ కదా, ఇప్పుడేం ప్రాబ్లం ఉండదు. అది మరి ఏంటంటే వింటర్ టైంలో జల్లి చీకటి అయిపోతుంది దొంగలకి, అదే బెనిఫిట్ ఇక్కడ. ఇక ఏం లేదబ్బా, ఏంటంటే చాలా జాగ్రత్తగానే ఉండాలంతే. ఇక్కడ ఎంత సేఫ్ ఉంటే అంత మంచిది మనకి. ఏంటంటే ఏమవుతుందిలే అని కొంతమంది ఉంటారు, అట్లాంటి వాళ్ళని కూడా చూసిన నేను. అట్లాంటి వాళ్ళు ఎట్లా అంటే ఇక ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు వాళ్ళకి అర్థం కాదు. అట్లాంటి వాళ్ళకి ఆల్రెడీ సిచ్యువేషన్ వచ్చి నేను చూసినా కూడా వాళ్ళు ఏం చేయరు. అది ఓకేనా. నేను చెప్పేది అయితే ఇది ఏంటంటే నైట్ టైం ఎక్కడ పోయినా మీరు ఒకరికి ఇక్కడ ట్రావెల్ చేసినా కూడా మీరు మీ బ్యాక్ సైడ్ చూసుకుంటూ ఉండండి. ఎవరైనా ఫాలో అవుతున్నారా ఏంది అని చూసుకుంటూ ట్రావెల్ చేయండి. అంటే మీరు ఒంటరిగా నడుచుకో ఉంటారు కదా, అప్పుడు మీ ఇంకా ఫాలో అయ్యి ఏదో ఒక ప్లేస్లో పట్టుకొని కొట్టి మీ ఇక్కడ ఉన్న వస్తువులు తీసుకుంటారు. అది ఓకేనా. చలో మరి, రైట్, బాయ్.